2026లో ఎప్పటికైనా సరే మనం గోచారం చూడాలి అంటే 4 గ్రహాలు మేజర్ గ్రహాలు గోచారమే ఫస్ట్ చూస్తాము. ఒకటి శని, తర్వాత గురు, రాహు, కేతువులు. ఎందుకంటే ఒక్క రాశిలో ఉండే గ్రహాలు చాలా రోజులు ఉండే గ్రహాలు ఇవి 4. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే శని గ్రహం. ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైనా శని గ్రహం గురించి మాట్లాడతాము. సో శని ఏమో మనకి మీన రాశిలో ఉన్నారు. ఆయన రిట్రోగ్రేషన్ వెళ్తున్నారు, మళ్ళీ డైరెక్ట్ అవుతున్నారు అనమాట. ఈ సంవత్సరం అంతా ఇందులోనే ఉంటున్నారు, అంటే మీన రాశిలో ఉంటున్నారు. రాహు కేతువులు మూమెంట్ ఉంది. డిసెంబర్ 5th మనకి ఏంటంటే రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు, కేతు ఏమో మనకి కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. మనకి తెలుసు రాహు కేతువులు మన రిట్రోగ్రేషన్ మోషనే ఉంటుంది కనుక వెనక్కి వెళ్తూ ఉంటారు. జూపిటర్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం, బెనిఫిక్ గ్రహం, అండ్ ఆల్సో ఏంటంటే పరిపూర్ణంగా బ్లెస్సింగ్ ఇచ్చేది. దేంటో అటు ధనకారకుడు, అటేమో ఆయుక్కుడు మనం కొంచెం చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో ఫ్యామిలీకి మనం చూస్తూ ఉంటాం. ఎక్కడున్న ఎక్స్పాన్షన్, విజ్డమ్, నాలెడ్జ్, వీటన్నిటికీ మనం జూపిటర్ చెప్తూ ఉంటాము. మనకి ఇయర్ ఎండ్ అంటే 2025 ఇయర్ ఎండ్లో జూపిటర్ ఏంటంటే మనకి మిథునానికి వెళ్ళారనమాట. ఆయన రిట్రోగ్రేషన్ అయ్యారు. మనకి తర్వాత అక్టోబర్ 31st మనకి సింహానికి వెళ్తున్నారు. మిగతా టైం అంతా అంటే మార్చ్ నుంచి మనకి అక్టోబర్ వరకు ఏంటంటే ఉచ్చస్థితిలో ఉంటున్నారు అనమాట. సో ఇవి గ్రహస్థితులు. బట్ జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం ఎప్పటికైనా ఈ గ్రహస్థితిలో ఈ 4 గ్రహాలు కాకుండా మిగతా గ్రహాలన్నీ కూడా చూసుకుని మనం మాట్లాడడం అనేది ముఖ్యం అనమాట. చాలా మటుకు మనం మంత్లీ కూడా చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరంలో ఏంటంటే 4 ముఖ్యమైన ఎక్లిప్సెస్ వస్తున్నాయి. 2 ఏంటంటే సోలార్ ఎక్లిప్సెస్, 2 ఏమో లూనార్ ఎక్లిప్సెస్ వస్తున్నాయి. ఫిబ్రవరి 17th ఉంది, మళ్ళీ మార్చ్లో ఉంది, మళ్ళీ ఏంటంటే మనకి ఆగస్ట్లో 2 ఉన్నాయి. అటు సోలార్ ఎక్లిప్స్ ఉంది, అటు లూనార్ ఎక్లిప్స్ కూడా ఉంది. అలాగే ఈ ఉగాది కూడా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, ఉగాది చెప్పుకుంటాం. మార్చ్ 19th 20th వస్తుంది. పరభవ నామ సంవత్సరం వస్తుంది అనమాట. అంటే 40th సంవత్సరం. ఎవ్రీ 60 yearsకి నేమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది మనం చూసాము అంటే కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంది. జనరల్గా చూసామంటే కూడాను మనం ఎప్పటికైనా పాజిటివ్ మాట్లాడుతున్నాం కనుక ఏదైనా సరే మిశ్రమ ఫలితాలని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ సంవత్సరం కూడా ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. అండ్ ఆల్సో అన్ని వస్తువులు ఖరీదవుతాయి. కొన్ని అంటే కంట్రీస్కి మనకి ఏంటంటే అంత సన్నిహితంగా ఉండవు అనమాట. దెబ్బలాట వచ్చేవి, అలాగే వార్ వచ్చే సూచనలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే అందరు మనుషులు కూడాను, అంటే అందరూ ఇప్పుడు పనిచేసే వాళ్ళందరూ, అండ్ ఆల్సో ఇప్పుడు ఫార్మింగ్ కమ్యూనిటీ అనుకుందాం, ఏదైనా చేసేవాళ్ళు అంటే మనం చేసే పనిలోనే కొంతవరకు అభివృద్ధి ఉంటుంది, కానీ సాటిస్ఫాక్షన్ అనేది అంత ఉండదని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఏల్నాట్స్ అనే ప్రభావం అనేది కూడా మనకి 3 రాసుల వారికి చాలా ఎక్కువ ఉంది. అంటే ఏంటి, మనకి కుంభానికి, అలాగే ఏంటంటే మీనానికి, అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే కొన్ని మన మంత్లీ ప్రెడిక్షన్స్ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. కొన్ని రాసుల వారికి చాలా చాలా బాగుంటుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం అంత మిశ్రమ ఫలితాలే మనం చెప్పుకోవాలి. చాలా బాగుండే రాశులు అని చెప్తే మనకి వృశ్చిక రాశి ఒకటి, అలాగే మనం చూసాము అంటే మనకి వృషభ రాశి ఒకటి, ఇంకోటి మిథున రాశి మనం ఎక్కువ చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే మకర రాశి కొంతవరకు, అంటే మనకి 12 monthsకి మనం చెప్పుకుంటున్నాం కదా. సో ఒక్కొక్క మంత్ ఎత్తు తగ్గులు అనేది కామన్. జనరల్గా మాట్లాడుకోవాలి అంటే కొంతమందికి ఏంటంటే మనం చెప్పేది యోగాలు అనేది చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఈ సంవత్సరంలో సపోజ్ మార్చ్ నుంచి మనకి అక్టోబర్లో పుట్టిన వాళ్ళందరికీ జూపిటర్ ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉంటారు. సో తప్పక వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే నాలెడ్జ్ గెయినింగ్ మనం చూసుకోవచ్చు. అంటే ఏంటంటే వాళ్ళకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాగే నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాము. సో ఏ రాసుల వారికి ఎట్లా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. మేడం, ఇప్పుడు సింహరాశి వాళ్ళకి ఈ సింహరాశిలో ఉన్న అబ్రాడ్ స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. అబ్రాడ్ స్టూడెంట్స్ లైఫ్ అంటే వాళ్ళకి కావాల్సింది తప్పక చదువుకుంటారు. అంటే ఏంటంటే వాళ్ళ సబ్జెక్టు, వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ వస్తాయి వాళ్ళకి. కానీ వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేయాలి అంటే కొన్ని ఇబ్బందులు పడవలసిన సన్నిహితం. అంటే ఏంటంటే ఈ సంవత్సరం అంతాను కొంతవరకు ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఫారిన్లో సెటిల్ అయిన స్టూడెంట్స్
అక్కడే ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇబ్బందులు పడడం అనేది మనకి కనిపిస్తోంది. అదొకటి కాకుండా మనకి తెలుసు అష్టమ శని జరుగుతోంది. 7వ ఇంట్లో ఏమో మనకి రాహు ఉన్నాడు, కేతు కూడానే ఉన్నారు. కానీ డిసెంబర్కి వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే ఏంటి, రాహు కిందకి దిగుతున్నారు, కేతు ఏమో మనకి కర్కాటకానికి వెళ్తున్నారు. సో దాని తర్వాత కొంత ఊరట కలుగుతుంది. కానీ ఈ సంవత్సరం అంతా కొంతవరకు శ్రమ పడడం అనేది మనకి కనిపిస్తోంది. ఎందుకంటే వాళ్ళు అనుకున్న మార్క్స్ కానీ అనుకున్న టైంకి ఏదైనా పూర్తి చేయడం కానీ కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది. అలాగే ఏంటంటే మన్నన పొందడం కానీ, లేకపోతే అలాగే మన్నన అంటే మన పై అధికారులు కానీ, లేకపోతే చదువు చెప్పే వాళ్ళకి కానీ, లేకపోతే ఏంటంటే పై వాళ్ళకి కానీ కొంతవరకు ఇబ్బందులు పడే వాళ్ళతోటి ఇబ్బంది పడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో పార్ట్ టైం జాబ్లో కూడా కొంతవరకు లాసెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంత ఈజీగా రావు. అలాగే ఈ వీసా కానీ, లేకపోతే పిఆర్ రావడం కానీ, ఇవన్నీ రావాలి అంటే వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బంది పడడం అనేది మనకి కనిపిస్తోంది. అష్టమ శని తప్పక శ్రమ అనేది మనకి అధికంగా కనిపిస్తుంది. అలాగే టెన్షన్ కూడా పెడుతుంది. టెన్షన్, యాంగ్జైటీ కూడిన ఒక ఇయర్ కింద మనం సింహరాశి వాళ్ళకి చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ సింహరాశిలో ఉన్న ఫార్మర్స్ కి ఎలా ఉంటుందో సెలబ్రేట్ తప్పక ఫార్మింగ్ కమ్యూనిటీ అని కాదు, సపోజ్ ఇప్పుడు ఫుడ్ టెక్లో ఉన్న వాళ్ళకి కానీ, ఫుడ్లో ఉన్న వాళ్ళకి కానీ మనం చూసాము అంటే 12th మనకి జూపిటర్ బలంగా కూర్చున్నారు, అందులో ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారు. అక్టోబర్కి కిందకి దిగుతున్నారు, October 31st. సో అక్టోబర్ తర్వాత ఈ రాశి వాళ్ళకి కొంతవరకు బాగానే ఉంటుంది. ఫార్మింగ్ కమ్యూనిటీ కూడా అంటే ఏంటంటే ముందుకు సాగడం అనేది కనిపిస్తోంది అనమాట. అంటే నేను ఇందాక చెప్పినట్టు కొన్ని ఇబ్బందులు పడడం అనేది మనకి కనిపిస్తోంది అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఫార్మింగ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్ చేసి ముందుకి బయట కమర్షియల్గా చేసే వాళ్ళకి తప్పక కొంతవరకు లాభాలు రావచ్చు, కానీ వాళ్ళు అనుకున్న లాభాలు పొందకపోవచ్చు అనమాట. సో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేయడం కానీ, లేకపోతే ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి సడన్గా డబ్బు రావడం కానీ మనం చూస్తున్నాం అనమాట. ఎలా అయినా సరే కేతు కూడానే ఉన్నారు కనుక తప్పక ఆయన ఇబ్బంది పెట్టడం, ఎస్పెషలీ డబ్బు విషయాల్లో ఇబ్బంది పెట్టడం అనేది మనకి కనిపిస్తోంది. అదొకటి కాకుండాను సడన్గా వీళ్ళకి పైకి రావడం, అలాగే సడన్గా ఖర్చులు అవ్వడం, ఎందుకు ఖర్చులు అవుతున్నాయో తెలియకుండా ఉండడం అనేది మనకి కనిపిస్తుంది. ఎక్కువ ఖర్చులు, ఎక్కువ శ్రమ ఈ సంవత్సరం అంతా అని చెప్పుకోవాలి. ఈ సింహరాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో లవ్ లైఫ్ అని కాకుండా మనకి దాంపత్య జీవితం కూడా మాట్లాడదాము. లవ్ లైఫ్ ఏంటంటే లవ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పక ఎడబాటు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అదొకటి కాకుండా ఏంటంటే పక్క వాళ్ళతో అంత డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తాయి. అంత సన్నిహితంగా ఉండడం అనేది మనకి కనిపించట్లేదు. అంటే ఏంటి, ఈజీగా ఈ కాలంలో ఏంటంటే ఒకళ్ళకి అని కాకుండాను విడిపోవడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది కనుక తప్పక అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎస్పెషలీ సింహరాశి వాళ్ళకి. అలాగే దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి తప్పక ఈగో క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత, నేను ఎక్కువ నువ్వు ఎక్కువ, అలాగే అంటే ఏంటి ఈగో క్లాషెస్ అనుకుందాము. సో ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ సింహరాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు హెల్త్ మీద ధ్యాస పెట్టడం, అలాగే పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం. ఎందుకంటే కోపతాపాలు కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. యాంగ్జైటీ అనేది చాలా, వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. ఇప్పుడు సింహరాశిలో ఎవరైతే ఫిలిం ఇండస్ట్రీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఎలా ఉంటుందో సింహరాశిలో ఉన్న వాళ్ళకి తప్పక ఇప్పుడు సపోజ్ ఫారిన్ టచ్ ఉంది, లేకపోతే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, దూర దేశంలో ఉన్న వాళ్ళు ఇన్వెస్టర్స్ ఉన్నారు, లేకపోతే కొలాబరేషన్ అవుతోంది అన్న వాళ్ళకి బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఆపర్చునిటీస్ అనేవి బయట నుంచి బాగా వస్తాయి వీళ్ళకి, కానీ ఖర్చు అనేది చాలా అధికం ఉందన్నమాట. సో మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోవచ్చు. అంటే ఏంటంటే రాబడి అనేది కొంచెం తక్కువ కనిపిస్తోంది అనమాట. మంచి సినిమాలు తీయచ్చు, లేకపోతే ప్రాజెక్ట్స్ చేయొచ్చు, కానీ మన అనుకున్న రీతిగా వెళ్ళడం అనేది కొంచెం తక్కువ అనిపిస్తోంది. ఎందుకంటే తప్పక శ్రమకి తగిన ఫలితం అనేది ఎక్స్పెక్టేషన్ మన ఈ సంవత్సరంలో చేయకూడదు, ఎస్పెషల్లీ సింహరాశి వాళ్ళు. డిసెంబర్ తర్వాత కొంతవరకు బాగానే ఉందన్నమాట. ఇప్పుడు ఈ సింహరాశి వాళ్ళు ఈ 2026లో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో తప్పక వీళ్ళు రాహుకేతు పూజలు చేయడం కానీ, లేకపోతే కంటిన్యూస్గా నిత్యం గణపతికి పూజ చేయడం మంచిది. గణపతి అథర్వ శీర్షం చదువుకోవడం కానీ, వినడం కానీ చాలా మంచిదన్నమాట. ఇంకోటి రాహుకేతులు పూజ చేయలేకపోతే
సండే వెళ్ళి అంటే టెంపుల్కి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. మినిమం 54 టైమ్స్ లేకపోతే 108 టైమ్స్ చేయండి, చాలా మంచిది. ఇదంతా మనం మాట్లాడుకునేది ఈ సంవత్సరం వరకే. సో ఇదేంటంటే వ్యక్తిగత జాతకం వచ్చినప్పుడు అది మారిపోతుంది. సో తప్పక ఏంటంటే ఈ పరిహారాలు చేసి చూడండి, మీకు బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంది జనరల్గా మాట్లాడుకున్నాము, ఎందుకంటే ఈ 4 ప్లానెట్స్ అంటే మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడి దాన్ని బట్టి మనం పరిహారాలు కూడా ఇచ్చాము. అండ్ ఆల్సో ఏంటంటే మనం రాశి ఫలితాలు కూడా మాట్లాడుకున్నాం అన్నమాట. ఇదంతా జనరలే, అంటే ఏంటంటే రాశి వారిగానే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. అంటే వ్యక్తిగత జాతకం చూసినప్పుడు ఇప్పుడు గోచారం ఏం జరుగుతోంది, ప్లస్ ఇప్పుడు ఏంటి టైం జరుగుతోంది వాళ్ళకి అని చూసినప్పుడే మనకి ఒక ఏంటంటే సూచన ఇవ్వడం కానీ సొల్యూషన్ ఇవ్వడం కానీ జరుగుతుంది. అదేంటంటే పరిహారం రూపంలో మనకి పూజ కానీ జపం కానీ లేకపోతే ఒక జాతిరత్నం కానీ ఇఫ్ ఇట్ ఈస్ వారంటెడ్ అంటే ఏంటి జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా సరే ఆ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు మనం ఇచ్చిన పరిహారాలు చేస్తే తప్పక ఏంటంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే పైకి వెళ్ళడం ఏంటి, మనకి లైఫ్లో ఏం సాధించాలో అది సాధించడం అనేది జరుగుతుందన్నమాట. ఆ దిశగా నడవడం కానీ ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి అని చెప్పడం కూడా జరుగుతుందన్నమాట. సో తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే అపాయింట్మెంట్ తీసుకుని అంటే పరిహారాలు చేసుకోవడం లేకపోతే జాతకం చూసుకుని పరిహారాలు చేసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిదే కదా. సో తప్పక అపాయింట్మెంట్ తీసుకుని జాతకం పరిశీలించుకున్న తర్వాత ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇస్తాం కనుక తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుంది, ఎలా అపాయింట్మెంట్ ఇస్తాము అంటే ఆన్లైన్ కూడా చేస్తాము, ఆఫ్లైన్ కూడా చేస్తాము. సో ఎలా చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది అన్నమాట.